అవని విషయంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. ఎందుకంటే తను నా ఎంప్లాయ్. నా బాధ్యత నేను చూపించాలి కదా. ఏం రోజులో ఏంటో, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక నేను బయలుదేరుతాను. అవనిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? దించండి రా తీసుకురండి. వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. చెప్తాం పదా. అసలు ఎవరు మీరు? వదలు. హే చెప్ నడు. వదలండి రా. ఏయ్ ఆగండి. తీసుకురండి. ఎవరురా మీరు? రండి. రేయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు ఇదంతా చేయిస్తున్నారు? ఏయ్ అరవకుండా రా. రేయ్ ఇక్కడ తీసుకురా. ఏయ్ 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 వదలు. రేయ్ వదలండి. అటు కట్టురా. ఎందుకు పడుతున్నారు? వదలండి. రేయ్ ఆ తాడిలో ఎవరా? ఇది తీసుకో. అటు తిప్పు. వదలండి. రేయ్ రేయ్ వదలండి. అరవకుండా సైలెంట్ గా ఉండు. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్పండి. అరే చెప్. ఏం ధరుస్తున్నావు? నువ్వు మా అధీనంలో ఉన్నావు, నా సంగతి మర్చిపోకో. మేం ముగ్గురం ఉన్నాం. నువ్వు ఒక్క ఆడదాన్ని ఏం చేయగలవు? మా నుంచి తప్పించుకోలేవు. మా పని అయ్యేంత వరకు గమ్మునుండు. ఎందుకు తెచ్చారో చెప్పండి. మాకప్పగించిన పని ఇక్కడ వరకు తీసుకురావడం మాత్రమే. ఎందుకు ఎంటనే వివరాలు. నిన్ను కిడ్నాప్ చేయించిన వాడు కాసేపట్లో ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీకు తెలుస్తుందిలే. మా పని అయిపోయింది. ఇక మేం బయలుదేరతాం. పెద్ద పెద్దగా అరవకో. నిద్రపోతున్న పులులు సింహాలు వచ్చి నిన్ను లంచ్ చేస్తాయి. బాయ్ బాయ్. పదండ్రా. ఏ రండ్రా. ఆగండి. ఆగండి. రేయ్ కట్లు విప్పండ్రా. నన్ను వదలండి. రేయ్ మీ చేత ఇదంతా చేయించింది ఎవర్రా? రేయ్ రేయ్ ఆగండి. నన్ను కట్టేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? నన్ను ఇలా చేయించడం వెనుక ఎవరున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు. రేయ్ ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. నేను అమ్మ గురించి ఎదురు చూస్తుంటే నాన్న కంగారుగా ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు సార్, అవని మేడం గారు ఈ పాటికి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. మీరిద్దరూ ఒకే టైంలో బయటికి బయలుదేరతారు కదా. అవని మేడం ఈరోజు మీకు కనిపించలేదా? లేదంటే సూపర్ మార్కెట్ కి సరుకుల కోసం ఏమైనా వెళ్ళుంటుందా? కాసేపట్లోనే వచ్చేస్తుందిలేండి. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మేడం గురించేనా? మేడంని చూడాలనిపించిందా? తన గురించి నువ్వెదురు చూస్తుంటావు అని తెలుసు. అందుకే ఏం జరిగిందో నీతో చెప్పేద్దామని వచ్చాను. ఏం జరిగింది సార్? అమ్మా విన్నాక కంగారు పడకు. నేను దారిలో వస్తుండగా అవని స్కూటీ రోడ్లో కనిపించింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే తననెవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారని తెలిసింది. కిడ్నాపా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మేడంని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు? మేడంకి ఎటువంటి హాని తలపెట్టారు కదా. అమ్మా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ ఎంక్వైరీలో ఉన్నారు. కాసేపట్లో అవని గురించి తెలుస్తుంది. అవని మేడంకి ఎందుకు ఇలా జరగాలి సార్? మంచి వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వరా ఈ మనుషులు? కంగారు పడకమ్మా, ఇలా వచ్చి కూర్చో. ఓ విషయం చెప్పు, అవని ఈ మధ్య బయట ఎవరితో అయినా గొడవ పడిందా? మేడం గొడవలను ఆపుతుంది కానీ ఎందుకు పడుతుంది సార్? తన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అనుకుని వదిలేసి వెళ్ళిపోదు. ఎంతటి వారితోనైనా పోరాడుతుంది. అందుకే
నీకు అటువంటి విషయాలు ఏమైనా తెలుసుంటాయా అని అడిగాను. అటువంటివేవీ జరగలేదు సార్. సరేమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అవని గురించి ఏదైనా కబురు అందితే నీకు వెంటనే తెలియజేస్తాను. ఏంటమ్మా? మీరు మేడం చేయిని విడిచిపెట్టడం వలన పరిస్థితులు ఏ విధంగా తయారయ్యాయో చూడండి. ఓ అనుమానం మీ ప్రేమకు పరీక్ష పెట్టింది. ఓ అపార్థం మీ బంధంతో ఆడుకుంటుంది. చెప్పుడు మాటలు మీ మధ్య దూరం పెంచి మీ మధ్యలోకి ఆ మాయ మేడంని తీసుకుని రాబోతున్నాయి. మాయ మేడం మీ జీవితంకు కరెక్ట్ కాదు. అవని మేడంతోనే కలిసి ఉండండి. మీ ఇంట్లో కొద్ది రోజులున్నా ఓ అతిథిలా చెప్పడం లేదు, ఓ కూతుర్లా చెప్తున్నాను. అమ్మకు ఏం జరగకూడదు. గుడికి వెళ్ళి అమ్మవారి మీద భారం వేస్తాను. అవని విషయంలో ఏదో జరుగుతుంది. అది తెలుసుకుంటాను. అవనికి ఏమీ కాకుండా చూసుకుంటాను. ఏమైందమ్మా? ఎందుకు కంగారుగా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? గుడి దగ్గరికి వెళ్తున్నానండి. ఎందుకు? మా మేడం గారిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది. అందుకే మేడంకి ఎటువంటి ఆపద కలగకుండా గుడిలో మొక్కుకుని పూజలు చేయించాలని వెళ్తున్నాను. మేము నీ దగ్గరికే వస్తున్నామమ్మా. నా దగ్గరగా ఎందుకు? అవని విషయం గురించి మాట్లాడడానికే వస్తున్నాం. మేడం గురించి ఏం మాట్లాడాలి? అవని మా ఆఫీసులోనే పనిచేస్తుంది కాబట్టి అవనిని కిడ్నాప్ చేసిన వారు నాకు ఫోన్ చేశారు. అవునా? ఏం చెప్పారు? మేడంని ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారు? ఎక్కడుంచారంట? వాళ్ళు ఏం చెప్పారో తొందరగా చెప్పండి సార్. నీ ఆవేదన ఆతృతని మేము అర్థం చేసుకోగలమమ్మా. మాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే అవని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే రావాలంటే చెప్పండి సార్, భయంగా ఉంది. ఇంత దాకా వచ్చిన తర్వాత మనం చిన్నపిల్ల దగ్గర దాచలేం కదండి. ధైర్యం గల పిల్ల తట్టుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. మీరు చెప్పేయండి. అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడక వాళ్ళకి కావాలంట. వాళ్ళు అవనిని తీసుకువెళ్ళి ఎక్కడో రహస్యంగా దాచిపెట్టారు. ముక్కు పుడకను తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలంట.